బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రెండు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. కులగణన చేసి బిల్లు రూపొందించి చట్టం చేసినప్పటికీ కేంద్రం మోకాలడ్డిందని మంత్రి పొన్నం ఆరోపిస్తూ ఉంటే బీసీల విషయంలో బీజేపీ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని ఎంపీ ఈటెల అన్నారు. ఈరోజు 10% ఈడబ్ల్యూఎస్కి ఇచ్చిన తర్వాత చట్టంలో ఒక బారియర్ ఉందనే పేరు మీద దీన్ని ఆపే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ఏకాభిప్రాయం రాజకీయ పార్టీలు, ప్రజల ఆకాంక్ష ఏకాభిప్రాయం, చట్టము, న్యాయపరమైన అన్ని రకాల ప్రతిపాదనలతో మేము ముందుకు వచ్చిన తర్వాత ఒక కేంద్రము ఒక్క మోకాలంట పెట్టడం వల్ల ఇది ఆగిపోతా ఉన్నది. ఆ ప్రక్రియకు కేంద్రం సహకరించాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది బీజేపీ ఎప్పుడు కాదు. బీజేపీ నిజాయితీని, బీజేపీ చిత్తశుద్ధిని ఎవరు శంకించడానికి వీలు లేదు. ఎందుకంటే నేను చాలాసార్లు ఇప్పటికే చెప్పున్నా, 27 మంది ఓబీసీ మంత్రులు ఇచ్చినటువంటి చరిత్ర బీజేపీదే. స్వయంగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని చేసిన ఘనత కూడా బీజేపీదే. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 79 సంవత్సరాల తర్వాత మోడీ గారు స్వయంగా ఈ వర్గాల యొక్క అన్ని స్థితిగతులు తెలుసుకోవాల్సి అక్కడుందని చెప్పి ఇలా కమిషన్ వేసిండు. గది మా కమిట్మెంట్. భారతీయ జనతా పార్టీని ఎవరు కూడా ఆక్షేపించలేరు, తప్పు పట్టలేరు.